ఫాతిమా ఓవైసీ కాలేజ్ గురించి ఇవాళ మళ్ళొక్కసారి చర్చ స్టార్ట్ అయింది. చర్చ ఎందుకు స్టార్ట్ అయిందంటే తెలంగాణ హైకోర్టు మెజిస్ట్రేట్ గారు ఒక కామెంట్ చేసినారు. ఎవరైనా ఈ ఫాతిమా కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలంటే కొద్దిగా ఆలోచన చేసి అడ్మిషన్ తీసుకోండి. ఎందుకంటే దానిపైన ఆల్రెడీ ఒక కేసు పెండింగ్ ఉన్నది. ఒకవేళ ఓవైసీ అగ్నిస్ట్ ఆ కేసు చూసేస్తే మళ్ళా చాలా వరకు పిల్లలు రోడ్డు పాలవుతారు. అందుకోసం ఎవరైనా అడ్మిషన్ తీసుకోవాలంటే జాగ్రత్తగా అడ్మిషన్ తీసుకోండి అని హైకోర్టు మెజిస్ట్రేట్ గారు ఒక కామెంట్ అయితే చేసినారు. ఇవాళ మనం చూస్తున్నాం తెలంగాణలో చాలా వరకు ఎఫ్టీఎల్ ల్యాండ్ చుట్టుపక్కల కట్టిన బిల్డింగ్స్ కానీ చిన్న చిన్న హౌసెస్ కానీ దానిపైన హైడ్రా అధికారులు బుల్డోజర్ తోని మొత్తం డిమాలిష్ చేస్తున్నారు. పెద్ద పెద్ద బిల్డింగ్ కూడా డిమాలిష్ చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఈ ఫాతిమా కాలేజ్ పైన ఎందుకు బుల్డోజర్ ఎక్కియలేదని ఇవాళ తెలంగాణలో ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇవాళ మెజిస్ట్రేట్ గారు కూడా అదే డౌట్ఫుల్లోనే ఒక కామెంట్ చేసినారు. ఎవరు కూడా అడ్మిషన్ తీసుకోకండి. ఒకవేళ ఓవైసీ అగ్నిస్ట్ ఒకవేళ కేసు అయితే మళ్ళీ చాలా వరకు పిల్లలకి ఇబ్బంది అవుతుందని మెజిస్ట్రేట్ గారు అయితే కామెంట్ చేసినారు. మంచిదే. ఇవాళ కంటిన్యూగా ఓవైసీ బుల్డోజర్ ఆ పదంని ఎందుకు వాడుతుందంటే ఓవైసీ కళల్లో కూడా బుల్డోజర్ వస్తుంది. ఎందుకంటే ఓవైసీకి తెలుసు ఎఫ్టీఎల్ గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా చేసి ఫాతిమా కాలేజ్ నేను కట్టినాను ఆయనకే తెలుసు. ఇవాళ లేకపోతే రేపు 100% బుల్డోజర్ ఎక్కుతుంది, ఆ కాలేజ్ డిమాలిష్ అవుతుంది. ఒకవేళ రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో కావచ్చు, లేకపోతే మావోలు సరిగ్గా ఉంటే వచ్చే సమయంలో బీజేపీ గవర్నమెంట్ రావచ్చు. ఒకవేళ బీజేపీ గవర్నమెంట్ వస్తే ఓవైసీ కాలేజ్ పైన కాకుండా ఓవైసీ ఇంటి పైన కూడా బుల్డోజర్ 100% ఎక్కుతుంది. అదే కాకుండా దారుసలాం పైన కూడా బుల్డోజర్ మేము ఎక్కిపిస్తాం. ఇది 100% ఉంటుంది. ఇది అందుకోసం మెజిస్ట్రేట్ గారు ఒక మంచి కామెంట్ చేశారు. ఎవరైనా ఓవైసీ కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలంటే కొద్దిగా ఆలోచన చేసి అడ్మిషన్ తీసుకోండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.